మన శ్రమల జీవితంలో ఒక సంపూర్ణతలోకి మనం ఎదగాలి. ఎన్నో శ్రమలు వస్తాయి, శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి అని మనం ప్రభుని విడిచిన వారమై ఉండక, అపోస్తలుడైన పౌలు గారు ఒక చక్కటి మాట అంటారు, ఈ లోక సంబంధమైన శ్రమలు నాకు ఎన్నతగినవి కావు, ఎందుకంటే దేవుడిచ్చు మహిమ ఎదుట. అంటే రేపు దేవుడిచ్చు మహిమ ఎదుట ఈ లోక సంబంధమైన శ్రమలను అతడు గొప్పగా ఎంచట్లేదు. అంటే మన జీవితంలో బ్రతికినంత కాలం ఏదో ఒక శ్రమలు, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో ఒక ఆవేదన మనల్ని వెంటాడుతుంది. ప్రతి శ్రమలలో దినదినము మనము సహించే కృపను అడుకోవాలి, భరించని కృపను అడుకోవాలి. ఎందుకంటే ప్రతి శ్రమ మనకు మహిమను సమకూరుస్తుంది. ప్రతి శ్రమ, ఆ శ్రమలలో సంపూర్ణ చెందినప్పుడు ఆ మహిమ కలిగిన రాజ్యములోకి ప్రవేశించే యోగ్యత వస్తుంది. నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద శరీరధారి అయిన దినములలో ఆయన కూడా రేపు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కూడా ఆయన శ్రమ పొందిన తర్వాత, బైబిల్ వాక్యం సెలవిస్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు అందులో చూసినట్లయితే, ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఇదిగో తండ్రి కుడిపాన రాయబడింది. అంటే దేవుని బిడ్డలారా, మొదట ఆయన తండ్రి సింహాసనం మీద ఆసీనుడకు ముందుగా ఆయన సిలువను సహించాడు. సిలువ అనగా ఈ లోక సంబంధమైన శ్రమలు. అంటే యేసయ్య శ్రమలలో ఒక పరిపూర్ణుడయ్యాడు, యేసయ్య శ్రమలలో ఒక సంపూర్ణుడయ్యాడు. ఎవరైతే శ్రమలలో ఒక సంపూర్ణతలోకి ఎదుగుతారో ఆ శ్రమల జీవితంలో ఇదిగో రేపు దేవుని రాజ్యములో, దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆ తండ్రి సింహాసనం మీద కూర్చునుటకు మనం యోగ్యులము. దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆ మహిమగల రాజ్యములో ఉండుట కొరకు ఇదిగో శ్రమల జీవితంలో కూడా సంపూర్ణులు అయిన వారు మాత్రమే యోగ్యులు. బైబిల్లో చక్కగా రాయబడింది. అపోస్తలుడైన పేతురు గారు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన రాసిన పత్రికలో చక్కని మాట చెప్తున్నారు, ఈ లోక సంబంధమైన శ్రమలు అగ్ని వంటి శ్రమలు మీకు కలిగినప్పుడు మీరు ఆశ్చర్యపడకండి, ఎందుకంటే ప్రతి శ్రమ మీకు మహిమలో పాలివాడు అగునట్లుగా మిమ్మల్ని సిద్ధపరుస్తున్నది. హల్లెలూయా. ఈ దినమున దైవజనులు కూడా, దేవుని బిడ్డలారా, ఎన్నో శ్రమలు కుటుంబ పరంగా, సేవలో, వారి వ్యక్తిగత జీవితాలలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, శరీరంలో ఒక శ్రమలు, మనసులో శ్రమలు, సేవలో శ్రమలు, కుటుంబములో శ్రమలు. ప్రతి శ్రమలను దైవజనులు సహించి, ప్రతి శ్రమను ప్రభు సన్నిధిలో దాన్ని స్వీకరించి భరించి, ఆ శ్రమలో వస్తున్న కొలది దైవజనులు అది దేవుడు నన్ను తన మహిమ కొరకు సిద్ధపరుస్తున్నాడని, దేవుడు తన మహిమగల రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నారని, దేవుడు నాకు ఇవ్వబోతున్న ఆ మహిమను నేను సమకూర్చుకుంటున్నానని ఒక నిరీక్షణతో ఈ లోకములో దైవజనుడు పడిన ప్రతి శ్రమలను దేవుడు ఒక సంపూర్ణ సిద్ధి చెందాడు. దేవుడు ఆ శ్రమలలో సంపూర్ణుడయ్యాడని ప్రభు ఎరిగి, ప్రభు చూసి ఇదిగో ఆ మహిమ కలిగిన స్థలములోకి, ఆకలి దప్పులు వేదన లేని ఆ రాజ్యములోకి, ఇదిగో తన తండ్రి ఇంటిలోకి దైవజనులను ఆ మహిమతో దేవుడు తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. రేపు దేవుడు నీకు ఇవ్వబోతున్న మహిమ శతకోటి సూర్య కాంతుల కంటేనో ప్రకాశవంతమైన ఆ మహిమ, యేసయ్య ఎట్టి మహిమ కలిగి ఉన్నాడో అట్టి మహిమను మనం కలిగిన వారుగా ఉండాలంటే, యేసయ్య ఎట్టి మహిమ చేత నింపబడిన వారే ఉన్నారో అట్టి మహిమ చేత ప్రభు మనల్ని నింపాలంటే, ఇదిగో యేసయ్య ఈ లోకములో ఏ విధంగా శ్రమపడి ఆ శ్రమలలో సంపూర్ణుడయ్యాడో ఈ లోకములో మనము కూడా ప్రతి శ్రమను కూడా సహించి భరించి శ్రమలలో సంపూర్ణమైనప్పుడు మనము తండ్రి రాజ్యములోకి మనం ప్రవేశిస్తాం. హల్లెలూయా.